పక్కన మతాన్ని తీసుకొచ్చి మన పైన రుద్దేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రీసెంట్గా తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి టోపీ తీసుకెళ్లి పెట్టారు. అదేంటి శాంటా క్లాస్ టోపీ. అది చూసాక ఏమనిపించింది ప్రియా గారు? మీరు అలా అంటున్నారు, మరి ముత్యాలమ్మన గుండెల మీద తన్నినప్పుడు ఏమనిపించింది? రీసెంట్ గా నేను చెప్పింది ఇది. ఇది మీరు టోపీని తీసుకుని మాట్లాడుతున్నారు. గుండెల మీద తన్నిన రోజున ఎంతమంది హిందువులు బ్లడ్ బాయిల్ అవుతుంది, రగిలేరు. ఏమి చేతగాక చెయ్యలేక ఇక్కడ కూర్చోలేదమ్మా. కాకపోతే మీరు అన్నారు సహనం, పరమత సహనం, అది పాటిస్తున్నారు ఇక్కడ అందరూ, అది పాటిస్తున్నారు. ఇంకొకటి కూడా నేనేం చెప్తాను అంటే, పరాయి మతంలో ఉన్న వాళ్ళందరూ మన శత్రువులు కాదు. 100% కాదు. ఎవరైతే నా మతాన్ని ద్వేషిస్తున్నారో, నా సంస్కృతిని విమర్శిస్తున్నారో, వేలెత్తి చూపిస్తున్నారో వాడు మాత్రమే నాకు శత్రువు. నోట్ దిస్ పాయింట్. ఇవాళ నేనున్న ఏరియా ఉందమ్మా, నేనున్న ఇల్లు మొత్తం అంతా కూడా ముస్లిమ్సే. ఆ ల్యాండ్లోనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు నంబరు, వాళ్ళు స్టార్టింగ్లో ఏమయ్యేదంటే వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళేసరికి అదే వాతావరణం ఉంది. అయ్య బాబాయ్ పొద్దున్నే వస్తే వీళ్ళ నుంచి వినాల్సి వస్తుంది, వాళ్ళు ఏమంటారు, ఇది మా స్థలం అని తెలిసి మీరెందుకు కొనుక్కున్నారు అపార్ట్మెంట్ అంటారు. 100 ఫ్లాట్లు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు, అసలు వీళ్ళు ఉండడానికే వీళ్ళేది, మేము కొనుక్కున్నాం కాబట్టి అని వీళ్ళు మాట్లాడతారు. అరే సయోధ్య కుదరకపోతే ఎట్లా అవుతుందా అని చెప్పేసి అని ఏం చేయాలో అర్థం కాక ఏం చేశాను, జస్ట్ వాళ్ళకి శుభాకాంక్షలను రాసి ఒకటి పెట్టాను నేను. పెట్టిన తర్వాత మీరు నమ్మరు, డ్రాస్టిక్ చేంజ్. వెంటనే చూసి ఇది ఎవరు పెట్టారు, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి తన్నుకోవడం తిట్టుకోవడమే తెలుసు. ఎవరు పెట్టారంటే పలానా ఫ్లాట్లో అమ్మ పెట్టింది అనగానే వాళ్ళు కిందకి దిగి రాగానే నాకు అమ్మ నమస్తే, అమ్మ నమస్తే, ఒకటి కదలిక. అక్కడి నుంచి ఏం జరిగింది, సరే వీళ్ళతోటి నేను బాగుండాలి కదా అని నేను స్వీట్స్ తీసుకెళ్ళి ఇచ్చా. ఇక్కడ అందరూ నాతో విభేదించవచ్చు, నువ్వు స్వీట్స్ ఇస్తావా, వాళ్ళు ఏమిచ్చారో కూడా చెప్తాను నేను. స్వీట్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇచ్చొచ్చేదాన్ని. ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత మింగిలంటే, తర్వాత మేము వినాయకుడి చవితి వినాయక చవితి చేయాలని చెప్పి వినాయకుడిని పెడదామని చెప్పేసి అని స్టార్ట్ చేస్తే, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటో తెలుసా అమ్మ, ఇది షామియానాసు, టెంట్ హౌస్, స్టేజ్ డెకరేషన్స్ అన్నీ అనమాట. ఇలా వినాయకుడిని పెట్టాలి అని అంటే, అమ్మ నువ్వు వినాయకుడిని పెడుతున్నావు, నువ్వు అక్కడ కూర్చో అని నన్ను అక్కడ కూర్చోపెట్టి స్టేజ్ దగ్గర నుంచి కింద వరకు మొత్తం అన్నీ వేస్తారు. వినాయకుడిని మేము 5 రోజులు మొదలుపెట్టి 10 రోజులు పెట్టేవాళ్ళం. 10 రోజులు కూడా అవన్నీ వాళ్ళే అరేంజ్ చేసేవాళ్ళు. మొత్తం లాస్ట్ డే మేము భోజనాలు పెట్టుకునేంత వరకు వాళ్ళు ఏదన్నా హెల్ప్ కావాలంటే కూడా చేసేవాళ్ళు, అందరు చేసేవాళ్ళు. అది ఈ రోజుకి కొనసాగుతుంది. ఒకటి ఏంటంటే, రెండోది ఏంటంటే, వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు. వినాయక చవితి రోజున ఒక రోజు నేను డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వబోయాను. నాన్న తీసుకోండి అనండి. అమ్మ మాకీ వద్దు, మీరు చేసుకుంటున్నారు, మీరు సగం మేము సగం, రైట్. ఇంకొకటి ఏంటి అని అంటే, ఎప్పుడైనా నాకు హెల్త్ ఇప్పటికి ఆ పిల్లలు, నేను ఒక 16-17 ఇయర్స్ నుంచి నేను అక్కడ ఉంటున్నాను. నాకు ఏదైనా హెల్త్ బాగాలేదు అని మా వార్త తెలియగానే ఆ పిల్లలు వచ్చేస్తారు, అమ్మ హాస్పిటల్కి వెళ్దాం పద, అమ్మ పద కారు ఉంది, అమ్మ బైక్ ఉంది రా, స్కూటర్ ఉంది రా, నేను తీసుకెళ్తాను. నేను అదే చెప్తున్నాను, ఎవడో వ్యతిరేకిస్తున్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి వీళ్ళు గురైనా వీళ్ళు మనల్ని కోల్పోతారు. అలాగే మనము వ్యతిరేకిస్తున్న వాళ్ళని వదిలేసి అందరినీ మనం మాట్లాడినా, మనం వాళ్ళని ఇలా హెల్ప్ చేసేటటువంటి వాళ్ళని మనం కోల్పోతాం. అలాగే ఒక క్రిస్టియన్ నా కార్ డ్రైవర్, అతను అసలు మొత్తం నా ఇంట్లో పూజ అంటే చాలమ్మా, నేనే మర్చిపోతానేమో కానీ అతనికి అన్నీ గుర్తుంటాయి. తీసుకురావాలి పూజకి ఏం కావాలో, పువ్వులు, కుంకుమ, బొట్టు, భరణ అన్నీ తెచ్చేస్తాడు, అన్నీ పెట్టేస్తాడు. పూజకి కావాల్సినటువంటి భోజనాలు పెడతా, నాకు ఇది బాగా ఇష్టం, పూజలు చేయటం, అందరికీ అన్నదానం చేయటము, అన్నప్రసాదం చేయటం అన్నీ అరేంజ్ చేస్తాడు, అందరికీ వడ్డిస్తాడు, అంతా చేస్తాడు. ప్రసాదం మాత్రం ముట్టుకోడు, కానీ ప్రతిదీ చేస్తాడు. అలాగే వాళ్ళ ఆవిడ ఉంది, అమ్మ పూజ ఉందా అంటే మిగిలిన 4 ఏళ్లలో ఎగ్గొట్టేస్తుంది. వాళ్ళు మా అమ్మాయి పూజ చేసుకుంటుందండి, నాకు కొంచెం పని ఎక్కువ ఉంటుందని వచ్చి చేస్తుంది. వీళ్ళందరినీ మనం గౌరవించద్దా? వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నారు. వీళ్ళ మీద కాదు మా పోరాటం, వీళ్ళ మీద కాదమ్మా. ఎవడైతే వ్యతిరేకిస్తున్నాడో, ఎవడైతే విష ప్రచారం చేస్తున్నాడో, నా సాంప్రదాయాన్ని గేలి చేస్తున్నాడో, తొక్కేద్దామని చూస్తున్నాడో వాడు మాత్రమే శత్రువు. ఇప్పుడు పక్కన కంట్రీస్ అన్నీ కూడా మన ట్రెడిషన్, మన కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. చక్కటి శారీస్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసి ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి కట్టుకుంటుంటే వాళ్ళ కట్టుబొట్టు చూసి ముచ్చటేస్తోంది. ఇక్కడ బతికి ఇక్కడ ఉన్న రోజు నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆహార్యం మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అక్కడ వాళ్ళని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. మన సంప్రదాయం ఎంత నచ్చితే వాళ్ళు దాన్ని
ఫాలో అవుతారు? ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఒక కేరళని వదిలేస్తే, ఎందుకంటే అక్కడ ఆ కల్చర్ ఫస్ట్ నుంచి క్రిస్టియానిటీ అండ్ ముస్లిమిజం అది ఉంది. వదిలేస్తే మిగిలినటువంటి 4 రాష్ట్రాలు కూడా ఎవరి సంస్కృతిని, ఎవరి సాంప్రదాయాల్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. మీరు చూడండి, మీరు ఎక్కడికైనా సరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చి తీసుకోండి, లేకపోతే ఏదైనా బిజినెస్ ఏంటి వర్క్షాప్స్ కానీ సెమినార్స్ కానీ మీరు తీసుకోండి, అందరూ ఎవరైనా ఇప్పుడు ఒక కర్ణాటక నుంచి వచ్చారు అనగానే వాళ్ళిద్దరు కర్ణాటకలో మాట్లాడుకుంటారు. తమిళనాడు నుంచి వచ్చారంటే ఎంత పెద్ద హయ్యర్ ఆఫీషియల్స్ అయినా వాళ్ళిద్దరు వాళ్ళ మాతృభాషలో మాట్లాడుకుంటారు. ఒక ఇద్దరు మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. వాళ్ళిద్దరు ఖచ్చితంగా తెలుగు. ఎచ్చులు ఎక్కువ, మన వాళ్ళకి ఎచ్చులు ఎక్కువ. ఈ దరిద్రం ఎంత దరిద్రం అంటే నిజంగా వీళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడితేనే మనం గొప్ప అంటే ఎంతసేపు తనను తాను గొప్పవాడుగా ప్రజెంట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటాడు కానీ గొప్పవాడిగా మారే ప్రయత్నం చెయ్యడు. అంటే అప్పుడే ఏమవుతుంది, ఫాలోవర్స్ వీళ్ళందరూ, అర్థమైందా అమ్మ, వీళ్ళందరూ నువ్వేది చేస్తే నేను అదే చేస్తా, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే నేను ఇంగ్లీష్ మాట్లాడు, నువ్వు ఇలా అంటే సెల్ఫీల్లో ఏంటది అదేదో ఇట్లా 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 వస్తుంది, అదేంటది పెడతా ఉంటారు ఇలానో ఏదో సంథింగ్. అది ఆ దరిద్రాలన్నీ ఏంటి, ఆ ఫోజులన్నీ ఏంటి, ఇదేంటి. అరే నువ్వు ఒకప్పుడు ఫోటోలు ఎంత చూడమచ్చటగా ఉండేయమ్మా, ఇవాళ ఏ ఫోటోనైనా సరే చూడు ఎట్లా ఉంటుంది, ఫొటోస్ ఎలా ఉంటున్నాయి. పక్కవాడు ఏది తీసుకొస్తే అర్జెంటుగా నీ సొమ్ముని నీ దీన్ని మొత్తం తీసుకెళ్ళి వాడిని పోషించేసి నువ్వు వరకొట్టుకుంటున్నావు నీ మోకాలు చెప్పలేవు. నువ్వు వరకొట్టుకున్నా ఎక్కడికైనా వెళ్ళండి, వీడు పొగుడుకోవడం తప్ప. నేను ఇవాళ అందరికీ ఈ మాటలు చాలా బాధాకరంగా ఉంటాయేమో కానీ ఈ వాస్తవాలు నేను చెప్తున్నాను కదా. చాలామంది తెలుగు వాళ్ళే పోకడలను చూసి నవ్వుకుంటారు తెలుసా అమ్మా. అందరూ చక్కగా చీరల్లో వెళ్తారు, అక్కడ ఎవరైనా మోడర్న్ డ్రెస్లోనో చుడిదార్లో. ఈ మధ్యకాలంలో బాగా గుర్తు చేసావు బంగారం, ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకురాలకి ఏమైందమ్మా, హోమ్ మినిస్టర్ స్థానంలో ఉండి, ఎమ్మెల్యేల స్థానాల్లో ఉండి, మినిస్టర్ల స్థానాల్లో ఉండి చుడిదార్లు ఏంటమ్మా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఈ కల్చరు? ఎవడిచ్చాడు వీళ్ళకి అసలు? మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోపెట్టి నా రాష్ట్రానికి, నా దేశానికి, లేకపోతే నా సంప్రదాయానికి నువ్వు నిలువెత్తు నిదర్శనం. అవునా? నువ్వు ఒక ఐకాన్వి, అక్కడ ఉన్నావు అంటే ఒక స్థానంలో ఉన్నావంటే నువ్వు ప్రతి ఒక్కళ్ళకి కూడా నిన్ను ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రతీక, తెలుగుదనానికి ప్రతీక. అమ్మ అంత పెద్ద ఇందిరాగాంధీ, ద గ్రేట్ లెజెండరీ ఇందిరాగాంధీనే చీరకట్టులోనే ప్రపంచ